తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వెళ్ళిన వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభువునంతకమును ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమలాడి అని వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మరొకసారి చదువుకుందామండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మరి మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందనంటే, మహోన్నతుడైన దేవునికి, మరి మన దేవుడు మహోన్నతుడు కదండి. ఎంతో ఘనుడు మన దేవుడు, రాజులకు రాజు మన దేవుడు, ప్రభులకు ప్రభు మన యేసయ్య. మరి మన ఎన్నో స్తుతులతో మరి మన యేసయ్య స్తుతులకు ఆసీనుడైన గొప్ప తండ్రి మన ప్రభు. ఆకాశమందు ఆసీనుడైన మన ప్రభు యేసయ్య. మరి మన యేసయ్యకు ఎన్నో మనకు తెలిసిన పేరుతోని మనము దేవుణ్ణి స్తుతిస్తా వస్తూ ఉంటాం. అయితే మన పరిశుద్ధమైన వాక్యం ఏమి సెలవిస్తుందని అంటే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మరి మనము ఎన్నో కార్యాలు జరుపుకోవాలని చూస్తూ ఉంటాం. మరి ఒక ఫంక్షన్ చేయాలనంటే, ఒక కార్యం సఫలం చేయాలనంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి దేవా, నాకు ఈ సహాయం కావాలి, మరి నేను ఈ కార్యం చేయబోతున్నాను, ఈ కార్యక్రమం చేయబోతున్నాను, లేకుంటే ఈ ఫంక్షన్ చేయబోతున్నాను, లేకుంటే నేను బయటికి వెళ్ళబోతున్నాను, కాబట్టి నాకు సహాయం చేయి ప్రభువా అనేసి మనము దేవునికి మొరపెడతా ఉంటాం. మనము దేవునికి మరి మోకాళ్ళుండి మనము అడుగుతూ ఉంటాం. దేవునికి అడుగుడి మీకు ఇవ్వబడునని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది కదండి. మరి మనం యేసయ్యను మనం మనస్ఫూర్తిగా నిజంగా మనము అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని చేస్తాడు. మరి ఒక చిన్న ఉపమానము మరి మీ ముందుకు తీసుకొని వస్తాను. ఏంటంటే, ఒక చిన్న కుమారుడు తన తండ్రిని మరి ఏమని అడిగినాడంటే, డాడీ నాకు ఒక చాక్లెట్ కావాలనేసి ఒక చిన్న కుమారుడు తన తండ్రిని అడిగినాడు. మరి అడిగినప్పుడు తన తండ్రి ఏమన్నాడంటే, మరి ఆఫీస్కి వెళ్తున్నాను కదా బేట, నేను వచ్చినప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ తీసుకొని వస్తాను అనేసి అన్నాడు. అని అంటే, లేదు డాడీ నాకు ఇప్పుడే కావాలి అనేసి ఆ చిన్న కుమారుడు మారం చేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అయితే తనని కన్న తండ్రి ఏం చేస్తారంటే, ఆ చిన్న కుమారుని మరి ఏదో ఒక బుజ్జగించి ఏదో ఒక మాట చెప్పి, నేను తప్పకుండా ఈవినింగ్ వచ్చేటప్పుడు మరి నేను తప్పకుండా నీకు చాక్లెట్స్ తీసుకొస్తానేసి చెప్తా ఉంటాడు వాళ్ళ డాడీ. అయితే చెప్పినప్పుడు తన కుమారుడు ఏం చేస్తాడంటే, స్కూల్కి వెళ్ళి చక్కగా ఇంటికి వచ్చి మరి మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైం అయ్యేసరికి ఎదురు చూస్తూ ఉంటాడు తన కన్న తండ్రి కోసము, వాళ్ళ డాడీ కోసం. అయ్యో, నేను మార్నింగ్ మా డాడీని చాక్లెట్ అడిగాను కదా, మరి తెస్తాడా తేడా అనేసి మరి ఎంతో ఆశతో ఆ కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈవినింగ్ అయిపోయింది, కుమారుడు తినేసినాడు, లంచ్ టైం అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. తన కుమారుడు తినేసి మరి నిద్రపోయినాడు. మరి వాళ్ళ డాడీ రానికి ఆఫీస్లో లేట్ అయినట్టుంది. అయితే ఆ రీతిగా లేట్ అయినప్పుడు ఏమైందనంటే, వాళ్ళ తండ్రి వచ్చేసరికి, వాళ్ళ డాడీ వచ్చేసరికి ఆ కుమారుడు నిద్రించినాడు, పడుకున్నాడు. అయితే పడుకున్నప్పుడు వాళ్ళ డాడీ ఏం చేసిండనంటే, అయ్యో వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, అయ్యో నా కుమారుడు మార్నింగ్ చాక్లెట్ అడిగాడు కదా అనేసి వాళ్ళ డాడీ ఏం చేసిండంటే ఒక చాక్లెట్ బాక్స్ పెద్దది కొన్నాడంట. తీసుకొని మరి తను ఇంటికి తీసుకొని వచ్చేసరికి ఆ కుమారుడు ఏం చేసిండంటే పడుకున్నాడు. అయ్యో నా కుమారుడు పడుకున్నాడు కదా అనేసి ఏమన్నాడంటే, అందులో ఆ బెడ్ పక్కకు అతని కుమారునికి కన్నబెడలాగిన బెడ్ పక్కకు చక్కగా బాక్స్ పెట్టినాడంట. అయితే మార్నింగ్ అయ్యేసరికి మరి వాళ్ళ కుమారుడు లేచి అయ్యో మా డాడీ చాక్లెట్ తీసుకొచ్చిండో తీసుకురాలేదో అనేసి వాళ్ళ డాడీని అడుగుతా ఉన్నాడు. డాడీ నీకు చాక్లెట్ అడిగాను కదా, మరి తీసుకొచ్చావా డాడీ అనేసి అంటే, లేదు బేటా, నువ్వు చాక్లెట్ అడిగావు కానీ నేను నీకు చాక్లెట్ బాక్సే తీసుకొచ్చాననేసి చెప్తున్నాడు. చెప్పడం కాకుండా చూపించినప్పుడు ఆ చిన్న కుమారుడు మరి ఎంతో సంతోషించినాడు.
ఏమనుకున్నాడంటే, అయ్యా నేను మా డాడీని ఒక చాక్లెట్ అడిగినాను, కానీ నా కోసం మా డాడీ చాక్లెట్ బాక్సే తీసుకొచ్చాడని తను ఎంతగానో సంతోషంగా ఫీల్ అయినాడంట, ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాడంట. అయితే చేసినప్పుడు ఏమనంటే, మరి తన దగ్గరే ఉంది కదా, మరి తన దగ్గర ఉన్నప్పుడు చాక్లెట్ బాక్స్ తీసుకోలేదంట, చాక్లెట్ ఆ బాక్సులు తీసుకోలేదు. అయితే వాళ్ళ డాడీని అన్నాడంట, డాడీ నాకు చాక్లెట్ తీసియవా అనేసి అడిగినాడంట. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నావు బేట, నువ్వు ఒక చాక్లెట్ అడిగితే నీకు చాక్లెట్ బాక్సే తీసుకొచ్చాను కదా, ఆ చాక్లెట్ బాక్స్ మొత్తం నీకే, ఆ చాక్లెట్స్ అన్నీ నీకే, నువ్వే తీసుకోబేట అనేసి అన్నాడంట. అన్న తర్వాత మరి ఆ కుమారుడు ఏమన్నాడంటే, లేదు డాడీ నువ్వే తీసి ఆ చాక్లెట్ బాక్స్లోకి వెళ్ళి అనేసి అన్నాడు. అనంటే ఆ చాక్లెట్ బాక్స్లోకి వెళ్ళి మరి వాళ్ళ డాడీ చాక్లెట్స్ తీసిచ్చాడంట. ఏమిచ్చినాడు? చాక్లెట్స్ తీసిచ్చినాడంట. అయితే తీసిచ్చిన తర్వాత మరి వాళ్ళ డాడీ అడిగినంట, మరి లేదు బేట నీకు చాక్లెట్ బాక్స్ ఇచ్చాను కదా, అందులోకి నువ్వు తీసుకోవచ్చు కదా అనేసి వాళ్ళ డాడీ అంటే, ఆ చిన్న కుమారుడు ఏమన్నాడంటే, డాడీ నేను తీసుకుంటే ఒక చాక్లెట్ వస్తుంది, కానీ నువ్వు ఇచ్చినావు అనుకో, ఒకవేళ నీ చేత ఇచ్చినట్లయితే నాకు ఇన్ని చాక్లెట్స్ వస్తాయి కదా డాడీ అనేసి అన్నాడంట. చూడండి, అది నిజమే కదండి. ఇప్పుడు మన సొంతంగా మనం ఇష్టానుసారంగా మనము ఏసయ్యకు తెలియకుండా, ఏసయ్యను అడగకుండా మన ఇష్టానుసారంగా మనం చేసినట్లయితే అది ఏది సఫలం కాదు, అది ఏది సఫలం కాదు. ఒకవేళ ఏసయ్య చిత్తాన్ని మనము అడిగి నెరవేర్చినట్లయితే, మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల మనం అడిగిన దానికంటే, అడిగి ఊహించిన దానికంటే మరి ఎక్కువగా మనకు అత్యధికంగా అనుగ్రహిస్తాడు. మరి నిజమే కదండి. ఆ చిన్న కుమారుడు ఒకవేళ ఆ బాక్స్లో చేయి పెట్టి తీసుకున్నట్లయితే ఒక చాక్లెట్ లేకుంటే 2 చాక్లెట్స్ వస్తాయి, కానీ వాళ్ళ డాడీ ఇచ్చినట్లయితే ఇన్ని చాక్లెట్స్ వస్తాయి కదండి. ఇచ్చినప్పుడు తన కుమారుడు ఎంతో సంతోషించాడంట. కావును బేట నిజమే అనేసి మరి కన్న తండ్రి ఆ కుమారుడు ఇద్దరు ఎంతో సంతోషించారు. మరి చూడండి, మనము కూడా మరి మన అవసరత గురించి, దేవా నాకు ఉద్యోగం లేదు ప్రభువా, నాకు ఉద్యోగం దయచేయి తండ్రి, లేకుంటే నాకు సరైన ఇల్లు లేదు ప్రభువా, నాకు ఇల్లు దయచేయి తండ్రి, నా బిడ్డలకు మంచి ప్రవర్తన నేర్పించు ప్రభువా, మంచి చదువు నేర్పించు ప్రభువా, మరి ఉద్యోగంలో నాకు ఇంకా ప్రమోషన్ వచ్చేటట్టు చూడు ప్రభువా అని మనం సన్నిధానంలో, యేసయ్య సన్నిధానంలో మనం మోకరించి కన్నీటితో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి జరిగిస్తాడు. మరి మనం యేసయ్య చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకేమంటుండు? నా కార్యము సఫలం చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను కదండి. మరి మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. ఆకాశంలో నుండి మనం చూస్తున్నాడంట, నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, నా బిడ్డకి ఈ ఆపద ఉంది, ఈ కొరత ఉంది, నా బిడ్డ తప్పకుండా నన్ను అడిగినట్లయితే నేను తప్పకుండా సహాయాన్ని చేస్తాను అని యేసయ్య ఆకాశంలో నుండి తన చేతులు చాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా పిలిచినప్పుడు మనము తప్పకుండా యేసయ్య చెంత దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా మన పట్ల సహాయాన్ని చేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన ఆత్మ నిమిత్తమై దీవించునుగాక. ఆమెన్.